డిసెంబర్ 30 ఈరోజు ఏకాదశి. స్కంద పురాణంలో ప్రత్యేకంగా చెప్పిన రోజు. చాలామందికి ఏకాదశి అంటే ఉపవాసం చేయాలి, ఏం తినకూడదు అంతే. కానీ ఈరోజు చేయాల్సిన చదవాల్సిన ఒక స్తవం ఉంది, ఆదినారాయణ స్తవం. సమస్యలతో ఉన్న వాళ్ళ కోసం స్కంద పురాణంలో ఒక ప్రత్యేక భాగం ఉంది. అక్కడ నారద మహర్షి అడుగుతారు, ఈ కలియుగంలో మనుషుల బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ మహావిష్ణువు చెప్పినదే ఈ ఆదినారాయణ స్తవం. ఇది సాధారణ మంత్రం కాదు, ఇది ఒక రీసెట్ స్తవం అన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజు మనసు, శరీరం న్యాచురల్గా లైట్ మోడ్లోకి వస్తాయి. ఫుడ్ డైజెషన్ తగ్గుతుంది, మైండ్ క్లారిటీ పెరుగుతుంది, థాట్ స్పీడ్ స్లో అవుతుంది. ఈరోజు ఏకాదశి నాడు నారాయణ స్తవం వెంటనే ఎఫెక్ట్ చూపిస్తుంది, వెంటనే స్పందిస్తుంది. దీనివల్ల భయం కరిగిపోతుంది, ఆర్థిక బాధలన్నీ తగ్గుతాయి, మానసిక అశాంతి పోతుంది, అనవసర ఆలోచనలన్నీ పోతాయి, దారి కనిపించకుండా ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న లైఫ్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇది మిరాకిల్ కాదు, ఒక అలైన్మెంట్. ఫాస్టింగు ప్లస్ మంత్ర ఇప్పుడు కూడా పారాసింపథెటిక్ యాక్టివేషన్ అంటాం. అంటే ఫాస్టింగ్ వల్ల హార్ట్ స్లో అవుతుంది, డీప్ బ్రెత్ ఉంటుంది, మైండ్ రెసిప్టివ్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ స్టేట్లో మనం ఏ మంత్రం చదివినా కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి చాలా డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. అందుకే ఏకాదశి రోజు ఈ ఆదినారాయణ స్తవం మామూలు రోజుల కంటే చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈరోజు చేయాల్సింది చాలా సింపుల్. ఉదయం లేదా సాయంత్రం లేట్ నైట్ అవాయిడ్ చేయండి. దీపం వెలిగించి చక్కగా కూర్చొని ఈ ఆదినారాయణ స్తవాన్ని పూర్తిగా ఒక్కసారి చదవండి. చదివిన తర్వాత ఏమీ అడగద్దు, నన్ను సరైన దారిలో పెట్టమని చెప్పేసి ఒకసారి అనుకొని ప్రశాంతంగా ఒక 2-3 నిమిషాలు ఏమీ ఆలోచన లేకుండా కూర్చోండి రిసెప్టివ్ మూడ్లో. భయంతో చదవకండి, బార్గెయిన్ చేయొద్దు, నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలండి. శాంత చిత్తంతో చేయండి. ఈరోజు మీరు చేసింది ఈ రోజు కనిపించేస్తుంది అని నేను చెప్పను, కానీ ఒక డెసిషన్, ఒక క్లారిటీ, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్ తప్పకుండా వస్తుంది. నేను హామీలు ఇవ్వట్లేదు, శాస్త్రం చెప్తున్నా. ఏకాదశి అంటే ఉపవాసం కాదు, ఏకాదశి అంటే మనసు తేలికపడే రోజు. ఆదినారాయణ స్తవం ఆ తేలికలో చెప్తే జీవితం దారి మార్చుకుంటుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.